గ్రేటర్ హైదరాబాద్ లో స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ నిర్వహించనుంది జీహెచ్ఎంసీ. జూలై 29 నుంచి ఆగస్టు 8 వరకు శానిటేషన్ డ్రైవ్ చేయనున్నారు బల్దియా అధికారులు. వార్డుల వారీగా వ్యర్థాలను తొలగించనున్నారు. బిల్డింగ్ కూల్చివేత వ్యర్థాలు, వెట్ వేస్ట్, సీల్డ్ డిపాజిట్లను తొలగించనున్నారు అధికారులు. ఇక రోజు ఉదయం నుంచి 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు డ్రైవ్ చేయనున్నారు. స్పెషల్ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొనాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు, సర్కిల్ మేనేజర్లు, ఎంటమాలజిస్టులు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇక నేరుగా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు గురించి కేంద్రానికి విన్నవించిన డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ రాలేదు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రయత్నించాలని కోరుతోంది రాష్ట్ర సర్కార్. కనీసం ఓల్డ్ సిటీ పనుల వరకైనా ముందుగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఏం జరుగుతోంది, ప్రాజెక్టు ఆలస్యం వెనుక కారణాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ పరిధిలో మెట్రోకు ప్రాధాన్యత పెరుగుతోంది. అన్ని ప్రాంతాల నుంచి తమకు మెట్రో కావాలని వినతులు వస్తున్నాయి. నగరం విస్తరించడంతో పాటు పెరుగుతున్న రోడ్ ట్రాఫిక్ తో మెట్రోను ఆశ్రయిస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం 69 కిలోమీటర్లు అందుబాటులో ఉన్న మెట్రోలో రోజు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఫేజ్ 2లో మరో 150 కిలోమీటర్ల వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు డిపిఆర్లను సిద్ధం చేయాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2ని ఏబీగా విభజించారు. ఫేజ్ 2ఏలో మెట్రో ఎక్స్టెన్షన్ డిపిఆర్ సిద్ధం చేశారు. దీనిలో మియాపూర్ టు పటాన్ చెరువు, నాగోల్ టు ఎల్బీ నగర్ టు హయత్ నగర్, రాయదుర్గం టు కోకాపేట్, ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ వరకు రానున్నాయి. దీనికోసం మొత్తం 24,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు అధికారులు. ఈ డిపిఆర్లను 2024 డిసెంబర్ నాటికి కేంద్రానికి పంపించారు. 6 నెలలు కావస్తున్నా కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అనుమతులు వచ్చేలా బీజేపీ నేతలు ప్రయత్నించాలని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో ఫేజ్ 2బిలో 19,000 కోట్లతో 3 కారిడార్ల ప్రపోజల్స్ సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి, జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి షామీర్పేట్ మధ్య మెట్రో రానుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ని గత నెలలోనే కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన కూడా కేంద్రం ఇప్పటి వరకు తమ సూచనలు కానీ నిర్ణయాన్ని కానీ ప్రకటించలేదు. కేంద్రం నుంచి ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్ఎంఆర్ చెప్తోంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మొత్తం 150 కిలోమీటర్ల మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో గంజాయి ముఠాను పట్టుకుంది ఈగల్ టీం. ఖమ్మం, రాచకొండ నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. టాటా ఐచర్ వాహనంలో ఫ్రూట్ ట్రేల కింద దాచిన గంజాయిని గుర్తించారు పోలీసులు. గంజాయి రవాణాకి ఎస్కార్ట్ వెహికల్స్ ను పెట్టి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో వెహికల్ తనిఖీ చేసి పట్టుకున్నారు. డ్రగ్స్ ఫైనాన్సింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కి చెందిన ఈగల్ ఎస్పీ రూపేష్ తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో భారీ గంజాయి గ్యాంగ్ను ఈగల్ టీం ఛేదించింది. సుమారు 5 కోట్ల పైగా ఉన్నటువంటి గంజాయిని పై నిఘా వేసి ఈ ఈగల్ టీం పట్టుకుంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు ఎస్పీ రూపేష్ ఉన్నారు. సార్, మీరు చూసినట్టయితే ఇటీవల ఈగల్ టీం చాలా వరకు దూకుడు పెంచింది. అదేవిధంగా ఈ నేషనల్ హైవే మీద అంటే బాటా సింగారం మీద ఎట్లా మీరు ఆపరేషన్ చేశారు, ఈ గంజాయికి సంబంధించినటువంటి గ్యాంగ్ సమాచారాన్ని ఎలా తెలుసుకున్నారు, దానికి సంబంధించిన ఆపరేషన్ వివరాలు? ఈగల్ ఆర్గనైజేషన్లో ఆర్ఎన్సీసీ ఖమ్మం టీం ఏదైతే ఖమ్మంలో ఒక చిన్న యాక్షన్ టీం ఉంది. సో ఈ టీంలో ఎస్ఐ ఒక 1 మంత్ నుండి ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాడు. సో టెక్నికల్ ఇన్పుట్స్ ప్రకారం మాకు 2 days బ్యాక్ 1 కంటైన్మెంట్
ఒడిశా నుండి మహారాష్ట్ర పోతుందని తెలిసింది. సో దానిలో భాగంగా మా టీమ్స్ అనేది ఆర్ఎన్సీసీ ఖమ్మం టీం అండ్ రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్, అది కూడా ఇట్స్ అండర్ ఈగల్. సో ఈ రెండు టీమ్స్ కూడా ఈ చెకింగ్ చేస్తూ ఉంటే మనకి బాటసింగరం దగ్గర వెహికల్ ఇంటర్సెప్ట్ కావడం జరిగింది. అంటే ఈ గంజాయి మొత్తం వాల్యూ ఎంత ఉంది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై చేస్తుంది? ఇది అప్రాక్సిమేట్లీ మనకి 935 kgs దొరికింది. ఇది అప్రాక్సిమేట్లీ మార్కెట్ వాల్యూలో ఒక 5 crores వరకు ఉండొచ్చు. అండ్ ఇది ఒడిశా నుండి సతారా డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రకు పోతుంది. సో అక్కడ వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి రీటైల్ లాగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ అక్యూజ్డ్ మీద ఇంతకుముందు కూడా దాదాపు మనకు 2 కేసులు అయితే ఇప్పటివరకు ఐడెంటిఫై అయ్యాయి. ఒకటి భద్రాచలంలో, ఒకటి సతారా మహారాష్ట్రలో. సో దీనిలో ఇప్పటికీ ఒక 3 అరెస్ట్ చేశాము, ఇంకో 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే ప్రధానంగా అంటే నేషనల్ హైవే మీద నుంచి కూడా మనకు ఈ ట్రై కమిషనర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు మీరు కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టీంలు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇందులో ఒక్కొక్క ప్యాకెట్ను ఎట్లా సప్లై చేస్తున్నారు, వీళ్ళ యొక్క టార్గెట్ ఏంది? అంటే వీళ్ళు పోలీసుల నుండి కానీ చెక్ పోస్టుల నుండి కానీ తప్పించుకోవడానికి కొత్త కంటైనర్లు తయారు చేయడం కానివ్వండి, వెహికల్స్ మాడిఫై చేయడము, లేదంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఈ పండ్ల బాక్సుల మధ్యలో ఈ గాంజాను పెట్టి పంపించడం జరుగుతూ ఉంది. సో ఇట్లా కన్సీల్ చేసి మనకి చేసే ఉదాహరణలు చాలా ఉన్నాయి పాస్ట్లో కూడా. సో దీనిలో కూడా ఈ ఫ్రూట్ బాస్కెట్స్ కింద కూడా పెట్టేసి ఈ గాంజాని సప్లై చేయడం జరిగింది. మరోవైపు చూసినట్టయితే ఈగల్ టీం చాలా వరకు రెస్టారెంట్లు కావచ్చు, అదేవిధంగా పబ్బులు, రిసార్ట్లు వీటిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. ఇందులో చూసినట్టయితే పబ్బులపైన ఇప్పటివరకు మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే పబ్స్ ఇంతకుముందు కూడా క్లారిఫికేషన్ ఇచ్చామండి. వాళ్ళు వాళ్ళ టైమింగ్ ప్రకారం వాళ్ళ ప్రెమిసెస్ని డ్రగ్ కన్జంప్షన్కి అలౌ చేయనంత వరకు ఈగల్కి ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ ఎప్పుడైతే వాళ్ళ ప్రెమిసెస్ని పోస్ట్ ఆపరేషన్ అవర్స్ ఏదైతే టైమింగ్స్ బియాండ్ టైమింగ్స్ స్పెషల్ పార్టీస్ కోసం వాళ్ళ ప్లేసెస్ను ఇచ్చి దానిలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు అలౌ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఆల్రెడీ 7 పబ్ల మీద కేసెస్ చేయడం జరిగింది. సో దానిలో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. టెక్నికల్ ఇన్వెస్టిగేషను అండ్ వాళ్ళు ఏ టైంలో ఆపరేట్ చేశారు, ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఒకసారి కాంక్రీట్ ఎవిడెన్స్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇటీవల చూసినట్టయితే మల్నాడు రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఈ డ్రగ్ ర్యాకెట్ను ఛేదించే క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలు కూడా అందులో చిక్కారు. వాళ్ళని మీరు అంటే క్వశ్చన్ చేసినప్పుడు కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో వాళ్ళు ఏం చెప్పారు? అంటే వాళ్ళకి సపరేట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏమి ఉండదండి. వాళ్ళని ప్రాపర్గా అందరితో ఈక్వల్గానే మేము ఇంటరాగేషన్ కానీ చేయడం జరిగింది. సో దానిలో చాలా వరకు మాకు విషయాలు తెలిసాయి. ఎవరెవరు ఉన్నారు, హైదరాబాద్లో కన్జ్యూమింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పబ్స్లో ఎప్పుడు ఏ టైంలో చేస్తారు, ఏ ప్లేసెస్ ఈ డ్రగ్ కన్జంప్షన్కి యూజ్ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళ కాల్ డాటా డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ప్లేసెస్ కానివ్వండి, చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఫ్యూచర్ ఆపరేషన్స్లో కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. డ్రగ్ కన్జ్యూమ్ చేసిన పర్సన్ని డీ అడిక్షన్ సెంటర్లకు పంపుతున్నారా, లేకుంటే వాళ్ళపైన ఏమైనా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు? లా ఈజ్ వెరీ క్లియర్ అండి. ఎవరు డ్రగ్ కన్జ్యూమ్ చేసినా వాళ్ళు నేరస్తులే. కన్జ్యూమ్ చేసాం కదా మేము నేరస్తులం కాదు అనుకోవద్దు. సెక్షన్ 27 సబ్ క్లాస్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ప్రకారం కన్జంప్షన్ చేసినా కూడా మీరు నేరస్తులే. కాకపోతే ఏంటంటే కన్జ్యూమ్ చేసినందుకు మీరు అది గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కోర్టుకు రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టు సెక్షన్ 64A ప్రకారం మీకు ఒక డీ అడిక్షన్ సెంటర్ పంపించే అవకాశం ఇస్తుంది. ఒకవేళ మీరు డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళి ఒక 1 month కానీ 2 months కానీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత కోర్టు మళ్ళీ ఓకే మారిపోయాడు ఇంకో అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు ఆ కేసుని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఆ కేసు ఖచ్చితంగా ట్రయల్ నడుస్తుంది, శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసినట్టయితే అంటే స్టేట్ వైడ్గా కూడా చాలా వరకు వివిధ నార్కోటిక్స్ సంబంధించినటువంటి సెంటర్స్ని పెట్టారు. అయితే ఈ స్టూడెంట్ని ప్రధానంగా కూడా యూత్ ఈ గాంజాయి మొత్తకు అలవాటు పడుతారు అనేది కూడా మొన్నటి వెరిఫికేషన్లో కూడా తేలింది. చాలా వరకు ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అడిక్ట్ అవుతున్నారు? బేసిక్గా చాలామంది పార్టీస్కి పోవడము, బయట ప్లేసెస్ గోవా కానీ థాయిలాండ్ కానీ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు అక్కడ అలవాటు చేసుకొని వస్తున్నారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాన్ని వాడడం చేస్తున్నారు. సో ఇలా దాదాపు ఇప్పటికీ మనము చాలామందిని పంపించాం డిఐడి సెంటర్. ఇప్పుడు రీసెంట్గా సైబరాబాద్ నార్కోటిక్ పిఎస్లో కూడా ఒక కేసులో ఒక 28 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకొక 15 మందిని కూడా ఐడెంటిఫై చేసాము.
వితిన్ 1-2 డేస్లో మనం డీఅడిక్షన్ సెంటర్కి పంపిస్తాం వాళ్ళని కూడా. సో చాలా వరకు ఎవరైతే ఇదైతే కూల్ థింగ్ ఎవరికి కనబడదు, నేను ఓన్లీ కన్జ్యూమ్ చేస్తున్నా, నా మొబైల్ నెంబర్ తెలియదు, నేను వాట్సాప్ కాల్ వాడదా, ఇలాంటివన్నీ ఒక అపోహలు మాత్రమే. వీ హ్యావ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, వీ కెన్ ట్రేస్ ఎనీ వన్ హూ ఈస్ కన్జ్యూమింగ్ దిస్. సో చాలా పెద్ద మొత్తంలో టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కన్జ్యూమర్ని వాళ్ళ పద్ధతి మార్చుకొని వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్ పోతారా లేకుంటే ఇది కంప్లీట్గా మానేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ వాళ్ళు మానకుండా వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్ పోకుంటే మేమే పట్టుకోవడం జరుగుతుంది, యాజ్ పర్లా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా మొత్తం చూసినట్టయితే ఈగల్ టీం చాలా వరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం డ్రగ్స్, గంజాయి వంటి వాటిపైన కూడా ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. అదేవిధంగా దూకుడు పెంచింది. ఇప్పుడు 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర ముఠాను కూడా పట్టుకోగలిగింది. అదేవిధంగా బాయ్ బచ్చా ఆగయా అంటూ కూడా పెద్ద ఎత్తున ఈగల్ టీం డెకా ఆపరేషన్లు పెడుతూ ఎక్కడికక్కడ డ్రగ్స్ను కట్టడి చేస్తుంది. కెమెరామెన్ వినోద్తో ధనరాజ్, హైదరాబాద్. ఉగ్రవాదంపై పోరులో విపక్షాలు పూర్తి మద్దతునిచ్చిన మోదీ సర్కార్ వెనకడుగు వేసిందన్నారు ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ పహల్గామ్ అటాక్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ను ట్రంప్ ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. మోదీ పాలనలో వ్యూహాత్మక దౌత్యం విఫలమైందా అని కేంద్రాన్ని నిలదీశారు. పాక్ తో వాణిజ్యం సహా అన్ని బంద్ చేసిన మోదీ సర్కార్ క్రికెట్ మ్యాచ్ ను ఎందుకు ఆపటం లేదన్నారు. బైసరన్ లోయలో మరణించిన వారి ఫ్యామిలీలకు ఇండియా పాక్ మ్యాచ్ చూపించి ఓదారుస్తారా అని ప్రశ్నించారు ఓవైసీ. ऑपरेशन सिंदूर में भारत को कामयाबी दिलाई। मैं मुसल्लह अफवाज ने पहले 9 दहशतगर्द ठिकानों पर उनको निशाना बनाया और सबसे मेरी नजर में जो दहशतगर्दी के दिल पर हमला हुआ वो भावलपुर का था और 6 एयरफील्ड, 3 हैंगर और 2 रनवेज को हमने तबाह किया। बाद में ऑपरेशन सिंदूर की कामयाबी की एक अहम वजह यह थी मैडम कि मुल्क में इत्तेहाद और इत्तेफाक पैदा हो गया था, एक यूफोरिया पैदा हो गया था, मगर अफसोस कि हुकूमत ने उसका फायदा नहीं उठाया। बड़ी अफसोस की बात है मैडम अकाउंटेबिलिटी किस पर है? पहलगाम किसने किया? 7.5 लाख हमारी फौज और सेंट्रल पैरामिलिट्री फोर्स है, ये कहां से 4 चूहे घुसकर हमारे भारत के नागरिक को मारे? अकाउंटेबिलिटी किस पर फिक्स होगी? एलजी पर फिक्स होगी तो एलजी को बरतरफ करिए, आईबी पर आती है तो एक्शन लीजिए, पुलिस पर आती है तो एक्शन लीजिए, मगर आप ये समझ रहे हैं कि ऑपरेशन कर दिया और हम खामोश लोग भूल जाएंगे। अकाउंटेबिलिटी फिक्स करना पड़ेगा। मैडम डिटरेंस आपकी क्या है? आपने सर्जिकल स्ट्राइक किया, आपने बालाकोट किया, फिर ये पहलगाम हुआ, तो आपकी डिटरेंस की पॉलिसी नाकाम साबित हुई, कश्मीर की पॉलिसी नाकाम साबित हुई और पाकिस्तान के आर्मी चीफ को, जिससे हमारे स्ट्रेटेजिक रिलेशनशिप, इसको अपना दोस्त कहते हैं, उस देश का प्रेसिडेंट उस शख्स को बुलाकर खाना खिलाता है अपने साथ जिसके भाषण से हमारे लोग मारे गए थे। तो क्या आपकी खर्जा पॉलिसी कामयाब हुई? आप देख लीजिए, एक गोरा व्हाइट हाउस में बैठकर भारत की सीज फायर का ऐलान करेगा, ये आपका नेशनलिज्म है। अफसोस होता है मुझे सर। मैडम मैं हुकूमत से जानना चाहता हूं मैडम कि क्या फ्रांस ने हमको सोर्स कोड नहीं दिया जिसकी वजह से हमारे एयरक्राफ्ट को क्या नुकसान हुआ? अब मुस्तकबिल में आप हथियार खरीदेंगे तो क्या आप सोर्स कोड हासिल करेंगे? और मैडम मैं आपको बताना चाह रहा हूं, मेरे सवाल का जवाब हुकूमत दे। हमारे पास सैंक्शन जो स्क्वाड्रन है 42 है, 60 साल के बाद सिर्फ 29 काम कर रहे हैं। पाकिस्तान के पास 25 हैं, चीन के पास 50 से ज्यादा हैं। 6-11 साल से आप सरकार में है, सबमरीन नहीं है, 3rd एयरक्राफ्ट कैरियर कहां पर है? आप बताइए। హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో టీ స్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీలు ఈ నెల 26న ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల సైలర్లు పోటీలలో సత్తా చాటారు. సైలింగ్ ను కెరీర్ గా ఎంచుకోవాలని యువతకు సూచించారు కోచ్. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత్, శ్రీలంక జట్లు కూడా పాల్గొంటున్నాయి. రెగెట్టా వైఏఐ ర్యాంకింగ్ ఈవెంట్ ఈ నెల 30 వరకు జరగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా యువ సెయిలర్లు యూత్ రెగెట్టా పోటీల్లో పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్ ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెయిలింగ్ రేసులు జరుగుతున్నాయి. యూత్ ఓపెన్ రెగెట్టాలో 4 ప్రధాన కేటగిరీలున్న ILCA 4, 29ER,
ఆప్టిమిస్ట్ మెయిన్ ఆర్ గ్రీన్ ఓపెన్ 420 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. నా పేరు వనీషా, నేను 10 years old. నేను సికింద్రాబాద్ క్లబ్ నుండి వచ్చాను. ఇప్పుడు నేషనల్ రెగాటా అవుతుంది. నాకు చాలా మంది వచ్చారు. ఆల్మోస్ట్ 50 to 60 బోట్స్ వచ్చారు. రెగాటా మంచిగా ఉంది, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ క్లబ్కు సంబంధించిన ఆప్టిమిస్టిక్ మెయిన్ ఫ్లీట్లో NYSCకి చెందిన రిజ్వాన్ అగ్రస్థానంలో నిలిచారు. బాలికల కేటగిరీలో శ్రీయంగారి రాయ్ టాప్లో నిలిచారు. ILCA 4 క్లాస్ బాలుర విభాగంలో రమాకాంత్, తులసి సత్తా చాటారు. 420 మిక్స్డ్ క్లాస్లో TSA క్లబ్కు చెందిన తనుజా కామేశ్వర్, శ్రవణ్ అగ్రస్థానంలో నిలవగా 29 ER క్లాస్లో అజయ్, సత్యం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. So this is my home ground and this is where I started learning sailing, and they provide us good equipment for the races and all. So the club is really good. I want to thank my club a lot for all this, and I would like to thank my coach Arjun Pradipak, who has done a lot for me, and yeah, I thank my club and the management. రానున్న రోజుల్లో రెగెట్టా పోటీల్లో ఎక్కువ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనాలని సూచిస్తున్నారు సైలింగ్ కోచ్. చిన్న వయసు నుంచే ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 3 వారాల నుంచి హుస్సేన్ సాగర్ లో ప్రాక్టీస్ చేశామని తెలిపారు. దాదాపు 100కు పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు కోచ్ ప్రదీప్. This is the second year of her participation. Last year కూడా పార్టిసిపేట్ చేసింది. సెకండ్ ఇయర్ ఆల్రెడీ లాస్ట్ మంత్ ఒక నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది ఆప్టిమిస్ట్ క్లాస్లో. అండ్ మేము ఆల్మోస్ట్ 4 to 5 times వీక్లీ ప్రాక్టీస్ చేస్తాము. స్కూల్ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నది, మన సెయింట్ ఆన్స్ స్కూల్. అండ్ సో వీఆర్ ప్రాక్టీసింగ్ హియర్. జిమ్కు కూడా పోతారు. మన నాయుడు ఫిట్నెస్ అని ఇక్కడ వాళ్ళ ఫిట్నెస్ స్టూడియో కూడా ఉంది. కో న్యూట్రిషన్ అని ఒక న్యూట్రిషనిస్ట్ మన ప్లాన్లో మన గ్రూప్. సో బేసిక్లీ ఇట్స్ అంతా గ్రూప్లో కోచింగ్ చేస్తాము. అండ్ ఇషి గుప్తా అండ్ వనీషా సాయ్, సో దే ఆల్సో మన సేలింగ్ క్లబ్ నుంచి ప్రాక్టీస్ చేస్తాం. సో వీ ప్రాక్టీస్ 4-5 days a week. తెలంగాణ సర్కార్ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో అంతర్జాతీయ క్రీడలు జరగడంతో తమకు మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు క్రీడాకారులు. హైదరాబాద్ నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడి స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ 50 లక్షలు కాజేసినట్లు తెలిపారు. కోర్టు సిఫారసుతో 50 లక్షలకి సంబంధించిన భాస్కర్ పైన కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే గతంలోనూ ఇదే తరహాలో లక్ష్మీ భాస్కర్ పై ఆరోపణలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వ రాజకీయ పలుకుబడితోనే బాధితులను లక్ష్మీ భాస్కర్ బెదిరించాడని గుర్తించారు పోలీసులు. లక్ష్మీ భాస్కర్ కి సహకరించిన మరికొందరిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ పరిధిలో 550కి పైగా శిథిలావస్థకి చేరుకున్న భవనాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ బిల్డింగ్స్ కు నోటీసులు ఇచ్చి 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే డీమాలిష్ చేస్తామని తెలిపారు. గత ఏడాది 49 భవనాలను కూల్చేశారు. అయితే మిగిలిన ఓల్డ్ బిల్డింగ్స్ జోలికి అధికారులు వెళ్లటం లేదంటున్నారు సిటీ ప్రజలు. ఆ శిథిలావస్థ భవనాలలోనే షాప్స్ నిర్వహిస్తున్నారు వ్యాపారులు. ఆ బిల్డింగ్స్ కూలిపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోందంటున్నారు జనాలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ పబ్లిక్ ని ఇబ్బందులు పెడుతున్నాయి. వర్షాకాలం కావడంతో ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఎప్పుడు కూలిపోతాయో తెలియక ప్రజలైతే భయపడుతున్నారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం కేవలం ఇక్కడ వారికి నోటీసులు ఇచ్చి, అలాగే బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖాళీ నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వీటిపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వర్షాకాలంలో ఎప్పుడు కింద పడతాయో తెలియని సిచ్యువేషన్ ఉంది. ఎట్ ప్రజెంట్ మనం బేగం బజార్లో ఉన్నాము. ఇక్కడ బేగం బజార్లో ఎప్పుడు క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. ఇది మార్కెట్ ఏరియా. సో ఇక్కడ ఎప్పుడు వేల కొద్ది పబ్లిక్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఇట్లాంటి చోట్ల చాలా ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ ప్రస్తుతం కూలిపోయే సిచ్యువేషన్స్ ఇక్కడికి చేరుకున్నాయి. అయినా కూడా ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైతే ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారో వీటిని కూల్చకుండా ఇలాగే ఉంచడంతో ఇవి ఎప్పుడు పడిపోతాయో తెలియని సిచ్యువేషన్. మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పూర్తిగా బేగం బజార్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. పబ్లిక్ ఎప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో అలాగే ఇలాంటి పాత బిల్డింగ్స్లోనే బిజినెస్ నిర్వహించడంతో ఈ బిల్డింగ్స్ ఎప్పుడు పడిపోతాయో తెలియక ఇక్కడికి వచ్చే వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా భయపడుతున్నారు.
భయపడుతున్నారు. ఎందుకంటే వర్షం వచ్చిన టైంలో ఇవి వరుసగా మనం రీసెంట్గా చూసాం, వరుసగా ఒక 4 రోజులు వర్షం కురిసింది. సో ఈ వర్షానికి ఆల్రెడీ ఇందులో ఉన్న ఇది ఆల్రెడీ పడిపోయిన బిల్డింగు. సో ఇందులో ఉన్న ఇటుకలు అవన్నీ కూడా కింద పడిపోయాయి. అయినా కూడా ఇక్కడ ఇలాగే ఈ వ్యాపారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇదంతా పూర్తిగా ఈ ఇటుకలు ఇవన్నీ కూడా కింద పడిపోయాయి. ఇదంతా యాక్చువల్గా బేసు. ఈ బేసే కింద పడిపోతే ఈ బిల్డింగ్ ఏదో ఒక టైంలో ఎట్ ఏ టైం స్పాట్లో కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి బిల్డింగ్స్ ఇదే బేగం బజార్లో చాలా వరకు ఉన్నాయి. సో మొత్తం గ్రేటర్ పరిధిలో ఎక్కువగా సికింద్రాబాద్ జోన్లో ఇట్లాంటి బిల్డింగ్స్ ఉండగా ఈ పురాతన బిల్డింగ్స్ అలాగే ఈ ఓల్డ్ సిటీ అలాగే గోషమహల్ ఏరియాలో కూడా చాలా వరకు ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇది లాస్ట్ ఇయరే కూలిపోయింది. అయినా కూడా ఎక్కడైతే కొద్ది మేర బాగుందో అక్కడికి వెళ్తున్నారు. సో ఆ ప్లేస్లో బిజినెస్ అయితే చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పూర్తిగా కూలిపోయిందే. పైన అంతా కూలిపోయింది, వెనుక ప్లేస్లో కూడా కూలిపోయింది. స్టిల్ ఇక్కడ బిజినెస్ నడుస్తూనే ఉంది. సో చెప్పండి సార్, ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది బిల్డింగ్? कुछ भी नहीं, इस बिल्डिंग ये हाथ से गिरा रहे, ये अपने हाथों से गिरा रहे। हाँ बस गिराना बोल के नोटिस दिए से हमारे पास देखो। नोटिस भी आया है, बताओ एक बार नोटिस। సో చూస్తున్నాం కదా, ఈ బిల్డింగు చేతితోటి నెట్టేస్తేనే కింద పడిపోయే సిచ్యువేషన్ ఉందని ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారని వీళ్ళు నోటీసులు చూపిస్తున్నారు. సో కానీ ఈ బిల్డింగ్ ఎవరైతే దీనికి బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సరైన రెస్పాండ్ రాకపోవడం, అధికారులు కూడా ఆ నోటీసులు ఇచ్చి వదిలేయడం, ఆ తర్వాత వచ్చి దీన్ని కూల్చకపోవడం, ఇవన్నీ కూడా జరగడంతో బిల్డింగ్ అంతా చాలా ఇబ్బందుల సిచ్యువేషన్లో ఉంది. సో बिल्डिंग का ओनर क्या बोल रहा है जी? उन्होंने बोल रहा खाली करो, मगर हमको बोले बना के दे दो, दे रहा नहीं। और बेईमानी करता ऊपर जाके पानी डालता ऐसा करता। हाँ ये बारिश सीजन है ना, कुछ है तो कैसा आप नहीं बोला बिल्डर को? बोले तो उल्टा डालता पानी। हाँ उल्टा पानी डालता, वो बदमाशिया करता। आपको इधर ऐसा करे तो आपको प्रॉब्लम हो जाता ना ये बारिश सीजन में? पुलिस केस करे तो सब केस है, नहीं है सब केस करे तो है। वो पानी डालता, दीवार गिराता, इधर का दीवार देखो उधर का दीवार देखो, पानी कलर नहीं करता, कुछ भी नहीं करता, गिरा नहीं सोचता ऐसा। हाँ చూస్తున్నాం కదా, ఈ వర్షాకాలంలో ఇదంతా ఇబ్బంది అవుతూనే ఉంది. సో మామూలుగా ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మనీ తీసుకున్నారు, దీన్ని రిపేర్ చేసి ఏమన్నా చేయట్లేదు. సో ఒకవైపు గోడలు బాగున్నా మరోవైపు మాత్రం పూర్తిగా ఇట్లా చేతితోటి నెట్టేస్తే కింద పడిపోయే సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ వర్షాకాలంలో ఇట్లాంటి బిల్డింగ్స్ పైన అధికారులు ఫోకస్ పెట్టాలని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా పూర్తిగా చాలా వరకు మార్కెట్ ఏరియా. సో పబ్లిక్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎక్కువ సంఖ్యలో వీడికి ఎప్పుడు రష్ ఉంటుంది. సో ఇట్లాంటి మూమెంట్లో ఇప్పుడు అధికారులు ఇక్కడ ఫోకస్ చేయకపోతే చాలా వరకు ఇబ్బంది అని చెప్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులేమో మొత్తం మేము జోనల్ వైజ్గా అన్ని బిల్డింగ్స్, ఓల్డ్ బిల్డింగ్స్ని, శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ని గుర్తించాము, కానీ వాటికి నోటీసులు ఇచ్చి 15 డేస్లో ఖాళీ చేయాలని చెప్పామని చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఇంజనీరింగ్ అధికారులు, జేఎన్టీయూ అధికారులతోటి కలిసి వీళ్ళు ముందుగా వర్షాకాలానికి ముందే అసలు సిటీలో ఇట్లాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని గుర్తించి ఆ తర్వాత వాటి క్వాలిటీ టెస్ట్ చేస్తారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, దీనికి కూడా క్వాలిటీ టెస్ట్ చేశారు. జేఎన్టీయూ సంబంధించిన ప్రొఫెసర్లు కూడా దీన్ని కూల్చాల్సిందే, ఇది పూర్తిగా పడిపోయిందని చెప్పారు. కానీ దీనికి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు వీళ్ళు కూల్చకపోవడం, ఓనర్ ఏమో ఎలాగో నాకు డబ్బులు వస్తున్నాయి కదా, రెంట్ ఉంటున్నారు కదా, నాకేంటిలే అని అతను ఊకోవడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల పబ్లిక్ అయితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. सीएम म्यूनसिपल वाले बोल रहे हैं ये है ना काम करने के लिए रेडी हो रहे, पर अपन है ना हमारा काम करने के लिए आ रहे, इन लोगों का पैसा खिला के हमारा काम रोक दे रहे, हमारा काम होते होते आधे बीच में अटका दे रहे। इन्होंने है ना स्टे ऑर्डर लियो से हमारा काम नहीं होता बोलकर ऐसे ही बोल रहे हैं तो इन्होंने सीएम साहब का भी ऑर्डर है ख़त्म तोड़ दो इसको बोलकर, और कोर्ट भी है ना एक बार इन दोनों भी हार गए है कोर्ट में केस में एक बार, और ये किराया भरते 700 ना, सामने एक जने भरते और पीछे वाले एक जने 800 रुपये किराया भरते। गिर गया तो इनको बोल रहे कोर्ट में कहना अच्छी है बोलकर, हम लोग बोल रहे पूरा गिर गया, तोड़ के खत्म
तोड़ के करो बोल कर इन्होंने बोल रहे बिल्डिंग अच्छी है बोल रहे। చూస్తున్నాం కదా ఈ బిల్డింగ్ని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ బిల్డింగ్కి పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కూల్చాలని చెప్తున్నా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయకపోవడం, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన లోకల్ స్టాఫ్ ఇక్కడ ఉన్న ఏసీపీ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ ఈ బిల్డింగ్ పైన ఫోకస్ పెట్టకపోవడంతో ఇట్లాంటి బిల్డింగ్లు చాలా వరకు మిగిలిపోతున్నాయి. సో మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. భారీ వర్షాలు కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఇట్లాంటి బిల్డింగ్స్ నాని ఒకేసారి కింద కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సిటీలో ఉన్నటువంటి మొత్తం 550 నుంచి 600 బిల్డింగ్స్ పైన ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేసి వాటిని వెంటనే కూల్చేయాలని స్థానికులతో పాటు నగరవాసులు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. మళ్లీ వర్షాలకు బ్రేకులు పడ్డాయి. వారం రోజులు విస్తారంగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. 2 రోజుల నుంచి వర్షాల జాడే లేకుండా పోయేదే. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో లోటు వర్షపాతం తగ్గిందన్నారు. సాయంత్రం వేళ చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే వచ్చే నెల మళ్లీ వర్షాలు పడతాయని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవర్తనం పూర్తిగా బలహీనపడ్డాయని, ఈ ప్రభావంతో వారం 10 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ లేదని తెలిపారు అధికారులు. ఎండల వల్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో అక్కడక్కడ జల్లులు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇక మొన్నటిదాకా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం గణనీయంగా తగ్గిందన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. మనకి మళ్ళీ ఈదురుగాల్లో గాలుల వేగం పెరిగిపోయింది, మనకి మళ్ళీ క్లౌడ్ ఫార్మేషన్ తగ్గిపోయింది, రెయిన్ఫాల్ తగ్గిపోయింది. ఇది కారణం. అయితే మళ్ళీ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఈ అనుకూల పరిస్థితులన్నీ మనకి దూరంగా జరిగిపోయి మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఉండే మాన్సూన్ ట్రఫ్ అంటాం, ఋతుపవన ద్రోణి. ఈ ఋతుపవన ద్రోణి కూడా మనకి తెలంగాణకి దూరంగా ఈ ప్రాంతంలో ఉంది. సో ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ ప్రాంతంలో బాగా వర్షాలు పడతాయి. సో ఇది కూడా మన భూభాగానికి చాలా దూరంగా ఉన్నందువల్ల ప్రస్తుతం ఇంచుమించు ఒక వారం 10 రోజుల వరకు మళ్ళీ మనకి బ్రేక్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ అనుకూల పరిస్థితి మనకి ఇంచుమించుగా ఆగస్టు 2వ వారంలో మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినట్టయితే మళ్ళీ వర్షాలు రివైవ్ అవడానికి అవకాశం ఉంది. జూన్ నెల మొదలు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. జూలై 18 వరకు అడపాదడపా వర్షాలు తప్పితే పెద్దగా వానలు పడలేదు. పైగా -28 లోటు వర్షపాతం ఏర్పడింది. కానీ జూలై 20 నుంచి వర్షాలు కురిశాయి. దాదాపు వారం రోజులు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోటు వర్షపాతం కూడా సాధారణ స్థాయికి చేరింది. మళ్లీ వర్షాలకు వారం 10 రోజులు బ్రేక్ పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణులు లేనందున 10 రోజులు వర్షాలు లేవన్నారు. పైగా మళ్లీ ఎండల తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి చిరుజల్లులు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక పొడిబారిన వాతావరణం కొనసాగడంతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆగస్టు 2వ వారంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఐఎండీ అధికారులు. అప్పటి వరకు చిరుజల్లులు అక్కడక్కడా పడతాయని సూచించారు. హైదరాబాద్లో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. తెల్లవారుజామునే గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత కనిపించింది. రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనక వైపు ఉన్న మూసీ వైపు నుంచి చిరుత వెళ్లినట్లు గుర్తించారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక చిరుత సంచారంపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం అనేది స్థానిక ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్లో ఉన్నాం. ఒకసారి గమనిస్తే ఇబ్రహీంబాగ్లో ఈరోజు తెల్లవారుజామున 3:30 సమయంలో అయితే రోడ్డుకు మనం చూడవచ్చు, ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్స్ వైపుగా వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనము సీసీ కెమెరా విజువల్స్ సంబంధించినటువంటి విజువల్స్ని అయితే గమనించవచ్చు. ఈ క్రమంలోనే మనం గమనిస్తే ఇటు మూసీ వైపుగా మనం చూడవచ్చు, గత ఈ నెల 9వ తేదీ నుంచి అయితే చిరుత సంచారం జరుగుతుందంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి అయితే ఇప్పటికే ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే కొన్ని ఆనవాళ్లను సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఇటు నార్సింగి, రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్, మంచిరేవుల తదితర ప్రాంతాలలో ఇప్పటికే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే
ఈ చిరుత పులి సంచారం నేపథ్యంలో ఇటు ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న క్రమంలో కొంత ప్రజలను కూడా అలర్ట్ చేసే విధంగా అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజామున ఇటు ఉదయం వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చిరుత సంచారం ఉన్న క్రమంలో ఏ క్షణంలోనైనా చిరుత ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులను దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే ఇటు ప్రజలకు సలహాలు సూచనలు చేస్తున్న క్రమంలో మనం ఒకసారి ఇబ్రహీం బాగ్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ను మనం ఒకసారి గమనించొద్దాం. మనకు ఇది ప్రధాన రహదారిగా చెప్పవచ్చు. లంగర్ హౌస్ నుంచి నార్సింగ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఉదయం వేళలో తెల్లవారుజామున అయితే మనం ఇక్కడ ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి మన ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఈ లోపల కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలోనే ఇటు పెద్దగా జనాలు అయితే లేరు. ఈ క్రమంలోనే ఉదయం తెల్లవారుజామున హెడ్ క్వార్టర్స్ ముందు భాగంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్చ్ ఉందో దాని చుట్టూ కూడా తిరిగి చిరుత వెనుకకి వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం బారాదారికి సంబంధించినటువంటి ప్రాంతం వైపుగా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ గోడ దూకి ఇటు నుంచి అయితే చిరుత ఇటు వచ్చి ఇటు విధంగా ముందుకటు వెళ్ళడంతో పాటు తిరిగి అక్కడి నుంచి కూడా మళ్ళీ చిరుత వెనక్కి తిరిగి వచ్చినట్లయితే ఇటు సీసీ కెమెరా దృశ్యాలలో రికార్డ్ అయితే అయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఈ విషయం తెలిసిన అనంతరం అయితే ఇటు ఆర్మీ అధికారులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని కూడా ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తీసుకొని కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. చిరుతకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో చిరుత ఈ ప్రధాన రహదారి దాటుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కొంత మనం విజువల్ చూసిన అనంతరం అయితే చిరుతకు సంబంధించినటువంటి సంచారం నిజమేనని భావించే విధంగా మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఫారెస్ట్కు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే కొంత అప్రమత్తం చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం చిరుతకు సంబంధించినటువంటి ఒక విజువల్స్ సీసీ కెమెరాకు చిక్కడంతో అయితే ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా ఫారెస్ట్ అధికారులు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటికే చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో ఇటు మంచిరేవులా కానీ నార్సింగి, రాజేంద్రనగర్, ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తదితర ప్రాంతాల్లో కూడా టాప్ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే చిరుతకు సంబంధించినటువంటి సమాచారం కోసం గత కొద్ది రోజులుగా ఆనవాళ్లను గుర్తించడంతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పెట్టిన క్రమంలో ఎక్కడ కూడా రికార్డు కాలేదు. కానీ ఈరోజు తెల్లవారుజామున ఇటు హెడ్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ముందున్నటువంటి కెమెరాలలో అయితే ఇటు రికార్డ్ అవ్వడంతో చిరుత జాడకు సంబంధించి అయితే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో స్పష్టత అనేది వచ్చింది. ఇకపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా నివసించేటువంటి ఈ ప్రాంతంలో అయితే చిరుత సంచారం కొనసాగుతున్న క్రమంలో ఏ క్షణమైనా కూడా పులి ప్రత్యక్షమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంత ప్రజలు జాగ్రత్తగా ఉండి సమాచారాన్ని వెంటనే ఇటు ఫారెస్ట్ అధికారులకు చెప్పాలంటూ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ అదేవిధంగా సమాచారం అందిన వెంటనే ఇటు అధికారులకు అందించినట్లయితే చిరుత వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంటుందని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్న క్రమంలో ముఖ్యంగా ఇటు నార్సింగి, రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంచిరేవుల, అదేవిధంగా రామ్దేగూడ, ఇబ్రహీం బాగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పిన క్రమంలో ఇటు చిలుకూరుకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా ఈ యొక్క చిరుత కోసం సంచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చిరుత అయితే ఇటు సీసీ కెమెరాలకు చిక్కడం అయితే కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న క్రమంలో అధికారులు కూడా వారికి భరోసా కల్పిస్తూ ఖచ్చితంగా చిరుతను పట్టుకుంటాం. ఎందుకంటే జనావాసాలలోకి వచ్చిన క్రమంలో చిరుత భయంతో కూడా దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇందుకనే ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఇబ్రహీం బాగ్ వద్ద అయితే కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా DRF సిబ్బందిని అభినందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ నెల 25న కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకబోతున్న యువకుడిని రక్షించారు హైడ్రా సిబ్బంది. ఇంట్లో గొడవ పడి వచ్చి దుర్గం చెరువులోకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అదే సమయంలో కేబుల్ బ్రిడ్జి పైన నీళ్లు క్లీన్ చేస్తున్న హైడ్రా టీమ్స్ వెంటనే స్పందించి ఆ యువకుడిని కాపాడారు. ప్రభుత్వం నిరుపేద నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు హైదరాబాద్లోకి ఆటోలను కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాలపైన కూడా జీవోను జారీ చేసింది. అయితే డీలర్లు, ఫైనాన్షియర్లు ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోళ్లలో గోల్మాల్ చేస్తున్నారని ధర్నా చేశారు డ్రైవర్ యూనియన్ సభ్యులు. అనంతరం రవాణా కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. లబ్ధిదారులకు ఆటోలు అందేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు ఆటో డ్రైవర్లు.
ఆధ్వర్యంలో ఈ రోజు మహానగరంలో కమిషనర్ ఆఫీస్ ముందు డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయాన్ని, డ్రైవర్లను దోసుకుంటున్న విధానాన్ని ఎండగట్టడానికే ప్రభుత్వం ఏదైతే వారి మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఆర్టీఓ కమిషనర్ ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ధర్నాలో ఏదైతే షోరూంలో ఆటోలో ఇన్వాల్వ్మెంట్ చేయడానికి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటారో అది అన్యాయమైన విషయం. దీని పరంగా 2.5 కోట్లు డ్రైవర్లపై భారం పడుతుంది. మరియు దాంతోపాటు ఏదైతే 70 నుంచి 1,00,000 రూపాయలు ఆటో ఫైనాన్సర్లు కానీ షోరూంలో వసూలు చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఇన్వాయిస్ 2,40,000 ఉంటే 3,20,000, 3,10,000 తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. 80 నుంచి 1,00,000 రూపాయలు అంటే సుమారు 200 కోట్ల ఇది స్కామ్ జరుగుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే కన్ను తెరవాలి, ఆ షోరూంలను ఫైనాన్సర్లపై దాడులు జరపాలి, పేద డ్రైవర్లకు న్యాయం చేయాలి. ఈ డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున మేము ఈ పోరాటం ఆపని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఫైనాన్సర్లు దోపిడీ చేస్తున్నారు. బండి 2,30,000 ఉంటే 3,20,000 చెప్తున్నారు. కానీ ఇప్పుడు లాగింగ్ చేసినప్పుడు లాగింగ్ మొత్తం ఫైనాన్సర్లో తీసుకోబోతున్నారు. బండ్లు డ్రైవర్లకు దొరకలేదు. డ్రైవర్లకు బండ్లు దొరకాలి. ఎన్ని లాగింగ్ అని అన్ని లాగింగ్లు అని డమ్మీ చేయండి. డమ్మీ చేసి మళ్ళా లాగింగ్ ఆర్టీ ఆఫీస్లోనే చేయాలి. ఇక్కడ లైసెన్సులు ఒక్క మిస్టేక్ జరిగితే ఒక్క డేట్ చేంజ్ ఉన్నా, నెల చేంజ్ ఉన్నా, వారం చేంజ్ ఉన్నా కూడా దానికి మళ్ళా 5,000, 10,000 మేము కలెక్షన్ చేస్తే నీకు బండిస్తాం అంటారు. ఇది ఇట్లా అవుతుంది. ఇది వల్ల ఈ ఫైనాన్సర్లు, ఈ షోరూమ్ వాళ్ళు వీళ్ళు కలిసి ఆటో డ్రైవర్లు నిండుగా ముంచుతున్నారు. దీన్ని మేము అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు లైసెన్స్ ఉన్న డ్రైవర్కు బండి ఇవ్వాలి. వాళ్ళ పేరు లైసెన్స్ డేట్ చేంజ్ తప్పే ఉంది. ఒకటే అడ్రస్ ఉంది, అలా చెక్ చేసుకో. ఒకటే అడ్రస్ ఉంటే వెళ్ళిపోయావు. కాకపోతే పుట్టినరోజు ఒకటి ఆధార్ కార్డు పుట్టినట్టు ఇచ్చినాను. ఆధార్ కార్డు పుట్టినాడు ఇవ్వలే కదా. ఈ మధ్యలో వచ్చింది ఆధార్ కార్డు. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. అంతమా ఆధార్ కార్డు ఎక్కడిది? అప్పుడు అదే రేషన్ కార్డు మీద ఇచ్చినావు. అదేవిధంగా డేట్ అంటే కూడా అప్పుడు డేట్ వస్తారా అధికారులు వస్తారు, ఏదో డేట్ వేసుకొని పోతారు. అరే నువ్వు డేటు కాదయ్యా, నీకు కరెక్ట్ అడ్రస్ ఉందా లేదా చెక్ చేసుకో. ఇల్లు అడ్రస్ కరెక్ట్ ఉందా చెక్ చేసుకో. నువ్వు లైసెన్స్ అలా. ఫారెస్ట్ థీమ్తో నిర్వహించిన ఫ్యాషన్ షో కలర్ఫుల్ గా సాగితే ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ లో భాగంగా హెచ్ఐసిసిలో వనం థీమ్ ఫ్యాషన్ షోని నిర్వహించారు. ఇందులో ఇండియా యంగెస్ట్ డిజైనర్ అమోక్ రెడ్డి డిజైన్ చేసిన వనం థీమ్ కలెక్షన్ ని ధరించి చిన్నారులు ర్యాంప్ పై కనువిందు చేశారు. ఫ్యాషన్ ఫ్రమ్ నేచర్ కోసం ప్రకృతిపై ప్రేమ, జంతువులపై ఇష్టాన్ని చూపించేలాగా డిజైన్ చేశానని అన్నారు అమోక్ రెడ్డి. హలో అండి, నేను అమోక్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఇవాళ హైదరాబాద్లో ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ అయింది. దాంట్లో మా కలెక్షన్ వనం లాంచ్ చేస్తున్నాము. ఇది మొత్తం నేచర్ నుంచి ఓరియంట్ అయింది. దీంట్లో మంచి మంచి యానిమల్స్ ఎవ్రీథింగ్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ నేచర్ కాబట్టి నా సెకండ్ కలెక్షన్ నేచర్ మీద చేయబుద్ధి అయింది. బికాస్ నేచర్లో చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. వీ కెన్ ఇంక్లూడ్ దెమ్ అని ఐ డిడ్ ఆన్ నేచర్. హైదరాబాద్ ఇస్ ఫ్యాషన్కి ఫస్ట్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ నైస్. గుడ్ రెస్పాన్స్ ఉంది మా కలెక్షన్ మీద. ప్రస్తుతానికి పెద్దవాళ్ళకు కూడా చేస్తున్నాము. అది కూడా తొందరలో లాంచ్ చేయబోతున్నాము.
ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. యూ కెన్ తొందరలో మీరు ఆ కలెక్షన్ కూడా చూడబోతున్నారు. రోల్ మోడల్ పెద్ద పెద్ద డిజైనర్స్, స్పెషలీ మా అమ్మ చాలా ఇయర్స్ నుంచి చేస్తుంది. సో తన సపోర్ట్తోని ఐఎమ్ హియర్.